అదానికి మోదీ దేశ ఆస్తుల్ని రాసిచ్చారన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే మోదీ అదాని ఆస్తుల్ని పెంచడంపై ఫోకస్ పెట్టారని విమర్శించారు. స్టాక్ మార్కెట్లలో అక్రమాలపై దర్యాప్తు చేయాల్సిన సెబీ చైర్మన్ కూడా అదానితో కుమ్మక్కై అవినీతి చేశారన్నారు. దీనిపై ఈడీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి అవినీతిని బయటపెట్టాలన్నారు. సెబీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. మోదీ అదాని కుంభకోణాలపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పారు నేతలు. చిన్న చిన్న వాళ్ళు కోట్లాది మంది పెట్టుబడి పెట్టే స్టాక్ మార్కెట్ కి సెబీ చూసుకుంటది. సెబీకి చైర్పర్సన్ మదాబీ పూరి బుచ్. ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేయాలనో ఆ సంస్థకి అధిపతి చైర్పర్సన్ శ్రీమతి మదాబీ గారు, ఆమె భర్త దావత్ బుచ్ అనే వ్యక్తి, వాళ్ళే అక్రమ ఇల్లీగల్ గా మారిషస్ ద్వారా ఇతర ఇల్లీగల్ ఆఫ్ షోర్ ఎంటిటీస్ ద్వారా వాళ్లే అదానిలో ఇల్లీగల్ గా అక్రమంగా పెట్టుబడి పెట్టిన విషయం వచ్చింది. అదాని కుంభకోణం, అతనికి మోదీతో ఉన్న దోస్తీ, ఎవరైతే ఇది ఇన్వెస్టిగేట్ చేయాలనో ఎంక్వైరీ చేయాలనో ఆ సెబీ చైర్పర్సన్ కూడా నరేంద్ర మోదీ నియమించిండు. అదానికి నరేంద్ర మోదీ దేశ ఆస్తులు రాసిచ్చిండు. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టింది సెబీ చైర్పర్సన్. ఆమె రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ విషయంలో ఎంక్వైరీ చేయాలి, దానికి జాయింట్ కమిటీ వేయాలి అని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ డిమాండ్. ఈ దేశాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రతి పేదవారి అకౌంట్లో 15 లక్షలు వేస్తారని చెప్పి, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాం. నల్లధనం 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు వేయలేదు. నల్లధనంతో పాటు ఉద్యోగాలు ఇవాళ భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయి ఈరోజు యువత అంతా ఈరోజు ఇబ్బందుల్లో. కానీ ఆయన దోస్తులు అదాని, అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి వారు 10,000 లోపల ఉన్న వాళ్ళు ఇవాళ 10 ర్యాంకు లోపల ప్రపంచంలోనే అత్యంతంగా ధనవంతులుగా మారిపోయిన ఈ సందర్భం వాళ్లకు ధనికులను ఇంకా ధనిక చేసిన లేదు తప్ప మోడీ గారు చేసింది ఏం లేదు దేశానికి. అందుకనే చదువులారా, ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయినసారి పార్లమెంట్ సభ్యులు 52 మంది ఉన్నాం. అందులో నేను, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 52 మంది ఉన్నా ప్రతిరోజు పార్లమెంట్ లో ఎండగట్టి ఈరోజు 100 సీట్లకు వచ్చినాం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ తప్పకుండా మోడీ చేసే అక్రమాలని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయమని అడుగుతా ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఈరోజు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో కొత్తది కాదు. ఇది దేశంలో అనేక సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వమే స్వయంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆదేశించుకున్నది. ఈ రోజు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఈడీ కార్యాలయం ఎదురు నుంచి ఏ సెబీ చైర్మన్ అయితే అదాని మీద విచారణ జరపాల్లో వాళ్ళు కూడా అందులో మమేకం కావడం అంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఉంది. అందుకే ఇలా యొక్క బుచ్చుకు సంబంధించి అతని భర్త యొక్క ఇద్దరు కలిసి అదానితో కుమ్ముకైన అంశం ఉంటే ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి కారణం జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భాల్లో ఉద్యమం చేసే సంగతి మీకు తెలుసు. ఈ రోజు ఇదే పార్లమెంటు సాక్షిగా అదాని అవకతవకల్ని అనేక సందర్భాల్లో బహిరంగపరిచినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రోజు మనకుండబడేటువంటి అంశాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. आज जो अदानी के ऊपर कार्रवाई करने के लिए अदानी और सेबी के बीच में जो रास्ते को, जो संबंध को बाहर निकलने के लिए जो जॉइंट पार्लियामेंट्री कमेटी पूछ रहा है, उसको हम लोग ये पूछता है, अदानी जी का असलियत बताने के लिए नरेंद्र मोदी जी क्यों डर रहे?
नरेंद्र मोदी जॉइंट पार्लियामेंट्री कमेटी कॉन्स्टिट्यूट करने के लिए क्यों पीछे जा रही? ये आज देश की जनता जानना चाहता है। यही राहुल गांधी का सवाल है। इकड़ा तेलंगाण राष्ट्र टीआरएस पार्टी రైతు రుణమాఫీ మీద ధర్నా చేస్తా ఉంది। మల్లికార్జున్ ఖర్గే గారు ఏదైతే పిలుపునిచ్చారో మన లాల్ బహదూర్ స్టేడియంలో కూడా మీటింగ్ ఉన్నప్పుడు వారు ఇదే చెప్పారు, కేంద్ర ప్రభుత్వము ఈడీని సిబిఐని వాడుకొని ప్రతిపక్షాల పైన రేడ్స్ చేసి ప్రతిపక్షాలను దబాయించాలని చెప్పి ఏదైతే విషయం ఉందో ఈరోజు మళ్ళీ మనం ఒకసారి చూస్తున్నాము। రాహుల్ గాంధీ గారు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు అదాని గారు తప్పులు చేస్తున్నారు, వారిపైన ఎంక్వైరీ పెట్టాలి, వారిపైన ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో అన్ని కూడా తిప్పి మారిషియస్ నుంచి తీసుకొస్తున్నారని చెప్పి ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అది మళ్ళీ ఒక్కసారి హిండెన్బర్గ్ రిపోర్ట్లో స్పష్టత వచ్చింది। అందరూ కూడా ఒక విషయం గమనించాలి, సెబీ చైర్మన్ ఏదైతే ఉందో వారికి అదానికి ఏదైతే సంబంధాలు ఉన్నాయో అది సింగపూర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వారు ఏదైతే అదాని వారి తమ్ముడు వినోద్ అదాని కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో వారి భర్త మళ్ళొకసారి బయటికి రావడం జరిగింది। వారు సెబీ మెంబర్ గా ఉన్నప్పుడే వారు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా స్పెసిఫిక్ గా కనబడుతుంది। దాంట్లో సుప్రీంకోర్టు ఏదైతే ఒక కమిటీ వేసి అదాని పైన చర్యలు తీసుకోవాలనుకుంటే అక్కడ కూడా సెబీ చైర్మన్ నాకు ఈ అదాని కంపెనీలో షేర్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడ కూడా ఆమె కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా అక్కడ చెప్పలేదు। అంటే ఒక పెద్ద మిస్టేక్ వారు చేయడం జరిగింది। వారిని ఇప్పుడైతే అందరు ఏదైతే పిలుపునిచ్చారో సెబీ చైర్మన్ ని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే వారి చిన్ననాటి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అదాని కంపెనీలో పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అదానితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి ఏదైతే అసలు ఛార్జ్ ఉందో అదాని పైన మారిషియస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమంటే సెబీ ఒక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయకుండా అదానికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది। అందు గురించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే అవసరం ఉన్నది। రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో తొందరగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో అదాని గారు బుచ్ గారు ఇంకా ఇతర సంస్థలు ఏదైతే అదానితో సంబంధాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి ఇది కేవలం జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనే మనకు తెలుస్తుంది। మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొందరగా స్థాపించాలి।